అంబేద్కర్. జై 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 భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు మనతో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రదర్. మీ పేరు? డాక్టర్ కందుల మధు, ఉస్మాన్ యూనివర్సిటీ. అన్న, ఇప్పుడు ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎక్కడా లేని విధంగా ఇక్కడ 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని కట్టడం అనేది ప్రపంచం మొత్తం కూడా ఆదర్శనీయంగా మారింది. ఎందుకంటే అంబేద్కర్ అనేవాడిని ఒక కులానికి అంటగట్టి చూస్తున్నటువంటి సమాజంలో ఆయన ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ప్రపంచంలోనే ఇంతవరకు అంత పెద్ద మేధావి ఎక్కడా లేడు. అందుకే ఆయన్ని లండన్ యూనివర్సిటీ కా నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకుంటారు. కాబట్టి మనం ఆయన్ని ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన కన్నా కళ ద్వారానే చిన్న రాష్ట్రాల స్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఇలా చాలా అద్భుతంగా, చాలా గౌరవంగా, ఆనందంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అంటరాని వాడని తర్వాత ఎన్నో అవమానాలు పడి రాజ్యాంగ నిర్మాణానికి ఆయన కృషి చేసిన ఫలితంగా ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అంటే గవర్నమెంట్ దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు నిజానికి చెప్పాలంటే. అంటే గత సంవత్సరంలో కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు, ఈ సంవత్సరం కూడా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు, ఎలా అనిపిస్తుంది? ఇది అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి తూట్లు పడవడంతో సమానం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులందరినీ కూడా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఇంత పెద్ద మేధావి ఎక్కడ పుట్టలే. భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి. ఆయన్ని ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకి అంబేద్కర్ ఐడియాలజీని తీసుకుపోయే బాధ్యత ఇక్కడున్న ప్రభుత్వాల మీద ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఆయన రాజ్యాంగం రాసే రోజుల్లో కూడా అంబేద్కర్ గారికి తీవ్రమైనటువంటి వెన్నుపోటు పొడిచింది. ఆయన ఎక్కడైతే రాజ్యసభలో, అక్కడైతే పార్లమెంట్లో, అసెంబ్లీలో పోటీ చేద్దామని చెప్పి ఆ రోజుల్లో పోటీ చేస్తే కుట్రగట్టి ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందుకే అంబేద్కర్ ఐడియాలజీ అన్న కాంగ్రెస్ పార్టీ గౌరవం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కూడా 90% ఉన్నటువంటి బలహీన వర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవించినా గౌరవించకపోయినా ప్రతి కుటుంబంలో అంబేద్కర్ మా సొంత రక్తం అనే నినాదంతో మేము ఆయన తీసుకుపోతాం. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇట్లనే చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ను కూడా అధికారానికి దూరంగా పొందబెట్టడం కూడా ఖాయం. రైట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఊర్లలో కూడా చాలా మందికి అంటరాని తత్వాన్ని ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. అంటే ఇది అన్నిటినీ రూపుమాపాలి, అసలు అంటరాని తత్వాన్ని కంప్లీట్గా నాశనం చేయాలి, మటుమాయం చేయాలనే సిద్ధాంతంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందుకొచ్చి రాజ్యాంగ నిర్మాణాన్ని ప్రతి ఒక్క మానవునికి ఓటు హక్కు కల్పించడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఊర్లలో ఇలా నడుస్తుంది. నేటి తరాలకు మీరు చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసేటప్పుడు కూడా అక్షర జ్ఞానంతో మనం ప్రజల్ని చైతన్యపరచడం అనేది ఉన్నతమైన లక్ష్యంతో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ప్రజలలో ఉన్నటువంటి అసమానతలు కానీ అంటరానితనం కానీ పోగొట్టాలంటే వాళ్ళకి ఖచ్చితంగా కూడా అక్షర జ్ఞానాన్ని, చదువుకు సంబంధించిన దాన్ని పెంపొందించేదాన్ని చేయాలా. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో ఉన్నటువంటి పెద్దలు కూడా సైమన్ కమిషన్ పేరు మీద మనకు ఓటు హక్కు లేకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఈ భూమి మీద పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి 18 ఏళ్ళు దాటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే హక్కును కల్పించినటువంటి భగవంతుడు అయ్యాల మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన కన్న కళ అసమానతలు లేని సమాజం చేయాలంటే రాజ్యాధికారం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అన్ని పార్టీలు కూడా అంబేద్కర్ గారి ఐడియాలజీ ప్రకారము వీలైనంత వరకు 70 నుంచి 80% కూడా బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తేనే ఈ అసమానత లేని సమాజాన్ని సృష్టించడానికి జరుగుతుంది. ఒక కాన్షీరామ్ గారికి మాత్రమే ఉత్తరప్రదేశ్ కేంద్రంగా రాజ్యాధికారాన్ని సాధించి అంబేద్కర్ గారి కళలకి ఇలా మనకి భవిష్యత్తు తరాలకి బాటలు వేసిండు. ఇకనైనా మన సమాజం యువత కూడా రీల్స్, ఇటువంటి సోషల్ మీడియా, సామాజిక నేపథ్యం కాకుండా అంతర్గతంగా కింద వరకు కూడా రాజ్యాధికారం దిశకు కూడా మన బలహీన వర్గాలకు సంబంధించిన యువత మొత్తం కూడా అంబేద్కర్ గారిని ఆకలింపు చేసుకుని ముందుకు పోవాలని కూడా విన్నవించుకుంటున్నాం. రైట్. ఓకే అన్న.